డీబీటీల పంపిణీపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. నిధులు పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతి నిరాకరిస్తూ ఈసీ ఇచ్చిన ఉత్తర్వుల్ని హైకోర్టు తాత్కాలికంగా నిలుపుదల చేసింది. అయితే ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు మాత్రం సంక్షేమ పథకాల నిధుల్ని పంపిణీ చేయడం లేదా బదలాయించడం చేయరాదని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో 10వ తేదీన నిధుల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు వెసులుబాటు కల్పించినట్టయింది. అయితే నిధుల పంపిణీకి సంబంధించి పత్రికలు, టీవీలు, రేడియో, ఇంటర్నెట్ సహా ఏ ఇతర మాధ్యమం ద్వారా ఏ రకమైన ప్రచారం చేయడానికి వీల్లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఈసీకి హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ జూన్ 27కు వాయిదా వేసింది కోర్టు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్, చెప్పండి, అంటే డీబీటీల పంపిణీపై హైకోర్టు ఎలాంటి షరతులు విధించింది? సుమిత్ర, వివిధ లబ్ధిదారులకి చెల్లించాల్సినటువంటి నగదు మొత్తం సుమారు 14,165 కోట్ల రూపాయలని పంపిణీకి ఈసీ బ్రేక్ వేసినటువంటి నేపథ్యంలో ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం, మరొక వైపు లబ్ధిదారులు కూడా హైకోర్టును ఆశ్రయించారు. నిన్న హైకోర్టులో వాదోపవాదాలన్నీ జరిగిన తర్వాత కోర్టుని తీర్పును రిజర్వ్ చేసింది. అయితే లబ్ధిదారుల వైపు నుంచి వచ్చినటువంటి విన్నపాన్ని పరిగణలోకి తీసుకున్నటువంటి సర్వోన్నత న్యాయస్థానం 10వ తారీఖున బ్యాంకుల ద్వారా నేరుగా మొత్తం రైతులకి ఇన్పుట్ సబ్సిడీ, అదేవిధంగా వైఎస్ఆర్ చేయూత, జగనన్న విద్యా దీవెన, వైఎస్ఆర్ ఆసరా, ఈబీసీ నేస్తానికి సంబంధించినటువంటి లబ్ధిదారులకి చెల్లించాల్సినటువంటి మొత్తాన్ని ఏ విధమైనటువంటి రాజకీయ ప్రయోజనాలు కాకుండా, ఎక్కడా రాజకీయాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఇన్వాల్వ్ కాకుండా, ఏ విధమైనటువంటి ప్రచారాలు కానీ ప్రకటనలు కానీ ఏ విధమైన ఇదే అంశాలు కూడా దరిచేరకుండా నేరుగా బ్యాంకుల నుంచి లబ్ధిదారుల ఖాతాలోకి తగిన మొత్తాన్ని జమ చేయాలని చెప్పేసి ఈ ఒక్కరోజుకి హైకోర్టు అనుమతించింది. దీంతో ఈరోజు దాదాపు మొత్తం వేలాది మందిగా ఉన్నటువంటి ఈ లబ్ధిదారులకు సంబంధించి 14,165 కోట్ల రూపాయల నగదుని ఆ లబ్ధిదారుల ఖాతాలో జమ చేయబోతున్నారు. నిధుల పంపిణీకి సంబంధించి ఏ విధమైనటువంటి ప్రకటనలు కానీ ఆర్భాటాలు కానీ సంబరాలు కానీ ఎక్కడా కూడా చేయొద్దనేటటువంటి ఆంక్షలను కూడా హైకోర్టు విధించింది. ఈ ఒక్కరోజు తర్వాత మళ్ళీ రేపటి నుంచి కూడా ఎక్కడా కూడా ఈ రకమైన ఈ నిధులకు సంబంధించి కూడా పంపిణీ చేసేటటువంటి కార్యక్రమం చేయకూడదని చెప్పేసి కోర్టు పూర్తి స్థాయిలో ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఈరోజు బ్యాంకుల నుంచి ఈ మొత్తం ఉన్నటువంటి వివిధ వర్గాలకు సంబంధించిన లబ్ధిదారుల ఖాతాలో బ్యాంకు నుంచి నేరుగా డీపీటీ ద్వారా ఆ నిధులు జమ చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన తుది విచారణ ఈ నెల 27వ తేదీకి జరుపుతామని చెప్పేసి కూడా సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. సుమిత్ర, థ్యాంక్ యూ జయరాజ్ ఫర్ ద అప్డేట్స్.